మహాశివరాత్రి రోజున వేములవాడలో బెల్లం కుడికల తర్వాత మరో పెద్ద ఎత్తున జరిగేటువంటి వ్యాపారం ఆట వస్తువుల విక్రయాలు. వేములవాడ పరిసరాల చుట్టూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహాశివరాత్రికి ముందు 3 రోజులు, ఆ తర్వాత 3 రోజులతో పాటుగా సుమారుగా వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆట వస్తువుల బొమ్మలు అదేవిధంగా పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతుంటాయి. దాదాపు వేములవాడలో 250 వరకు కూడా ఆలయ పరిసరాలు, అదేవిధంగా వేములవాడలో కూడా 250 నుంచి 270 వరకు కూడా ఉన్నట్లు ఇక్కడ సమాచారం. ఇప్పుడు మనం ప్రస్తుతం వేములవాడ ఆలయం ప్రధాన గేటుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఒక వీధిలో చూడొచ్చు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మొదలయ్యాయి. ప్రస్తుతం మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ప్రధాన ఆలయం గేటు వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు కరీంనగర్ జిల్లాతో పాటుగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం విజులో చూడొచ్చు, భారీగా ఏదైతే వేములవాడ శ్రీ రాజరాజ ఆలయం ప్రధాన గేటు వద్ద నుంచి లోపలికి భక్తులు వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు ఇక్కడ భారీ సంఖ్యలో వీరినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతం నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కరీంనగర్ జిల్లా అదేవిధంగా ఇతర జిల్లాలతో పాటుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా దాదాపు లక్షల మంది భక్తులు కూడా వేములవాడకు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఇక 4 గంటల నుంచి కూడా ఆలయ అధికారులు ఇక్కడ దర్శనానికి అనుమతించినటువంటి నేపథ్యంలో ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు అదేవిధంగా ప్రత్యేక దర్శనాలు కూడా జరపడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా టీటీడీ ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక లోపట ఏదైతే శ్రీ రాజరాజ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఇక్కడ మనం చూడొచ్చు, భారీ సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్తున్నారు. ఆ తర్వాత దర్శనమంతరం కూడా భక్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇసుకేస్తే రాలంత జనం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య కూడా ఇక్కడ జిల్లా పోలీసు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఇక్కడ ఉండి కూడా భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెట్టకుండా ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 2 సంవత్సరాలు కూడా కరోనా నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం కొంత కరోనా నిబంధనలు కావచ్చు, కరోనా తగ్గినటువంటి నేపథ్యంలో కరోనా కొంత తగ్గుముఖం పట్టినటువంటి కారణంగా కూడా భక్తులు ఈసారి ఎక్కువ వస్తారన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ఏటా కూడా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈసారి ఈ సంఖ్య 3 సంఖ్యలకు దాటుతున్నటువంటి అంచనా మేరకు ఇటు జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా ఆలయ అధికారులు కూడా దానికి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ఏటా ఉన్నట్టుగానే కొంత పోలీసుల ఆంక్షల కారణంగా కూడా భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా పోలీసులు తీవ్రమైన ఆంక్షల కారణంగా భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎత్తడంతో భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక ఆలయంలో మాత్రం ఇప్పటికే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక టీటీడీ అధికారులు అదేవిధంగా జిల్లా మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత
సాయంత్రం వాహన పూజ వాహన జరగనుంది. ఆ తర్వాత ప్రత్యేక పూజల కార్యక్రమాలు కూడా సాయంత్రం కూడా జరగనున్నాయి. ఈవినింగ్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలయ చెరువు కట్ట వద్ద కూడా ఏర్పాటు జరిగింది. అక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఇక భక్తులు మాత్రం ఈసారి పార్కింగ్ భక్తులకు వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా అటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, ఏదైతే మున్నూరు కాపు శాస్త్రం అవతల వైపు ఇక్కడ పార్కింగ్కు అవకాశం ఇవ్వడంతో కూడా భక్తులు దాదాపుగా కిలోమీటర్ మేర దూరం నడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రధాన ఆలయం వద్ద ఉన్నాం, ప్రధాన ఆలయ గేటు వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తులు మాత్రం పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వేములవాడతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఏడాది కరోనా ఆంక్షలు కావచ్చు, కరోనా తగ్గినటువంటి నేపథ్యంలో మాత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మాత్రం మహాశివరాత్రి సందర్భం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, వేములవాడ నుంచి. గాజుల వ్యాపారం వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా జరిగేటటువంటి మరో అతిపెద్ద వ్యాపారం. వేములవాడ ఆలయం పరిసరాల చుట్టూ కూడా దాదాపుగా 60 నుంచి 70 గాజులు విక్రయించే షాపులు ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక మహాశివరాత్రి వచ్చిందంటే చాలు ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి గాజుల దుకాణాలు కాకుండా కొత్తగా కూడా ఇక్కడ కొన్ని దుకాణాలు వెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వేములవాడకు మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి మహిళలు ఎంతో మక్కువ కూడా ఇక్కడ గాజులను కొనుక్కుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి కూడా ఇక్కడ గాజుల కొనుక్కొని వస్తుంటారు. గజియాబాద్లో ఉన్నటువంటి అక్కడ గాజుల పరిశ్రమల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ నుంచి తీసుకొని వస్తారని చెప్పేసి ఇక్కడ వ్యాపారం చెప్తున్నారు. మనం ఇక్కడ గాజుల షాప్లో చూడొచ్చు. రకరకాలైనటువంటి వివిధ రంగుల్లో ఉన్నటువంటి గాజులను ఇక్కడ చూడొచ్చు. కొత్త స్టైల్లో అదేవిధంగా కొత్త రకమైనటువంటి గాజులు కూడా ఇక్కడ ఉన్నాయి. మహిళలను ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఈ షాప్లో పెద్ద ఎత్తున గాజులను ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే వేములవాడలో 60 నుంచి 70 కేవలం గాజుల దుకాణాలు ఉన్నాయంటే మనం ఇక్కడ గాజులకు ఎంత డిమాండ్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈరోజే కాకుండా మహాశివరాత్రి సందర్భంగా కాకుండా కూడా ప్రతి శనివారంలో కూడా ఇక్కడ గాజుల విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి. దాదాపుగా ఒక్కో షాప్లో 10,000 గాజుల విక్రయాలు జరుగుతున్నాయంటే వేములవాడలో ఈ షాప్లకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలుస్తుంది. ఇక మహాశివరాత్రి వచ్చిందంటే ఇక్కడ దాదాపుగా సుమారుగా 30,000 నుంచి 40,000 వరకు కూడా వ్యాపారం జరుగుతుందని చెప్పి ఇక్కడ వ్యాపారం చెప్తున్నారు. ఈ గాజులన్నీ కూడా కొన్ని వెరైటీస్ కూడా కేవలం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల్లో కాకుండా ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి గజియాబాద్ నుంచి కూడా తీసుకొని వస్తుంటారని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారి చెప్తున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం ఒక గాజుల విక్రయాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ వ్యాపారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. आप ये पूरा माल किधर से लेते हैं? सर यूपी फिरोजाबाद से लाते हैं हम। अच्छा, वहाँ से लेके आते हैं, यहाँ आके सेलिंग करते हैं। उत्तर पूरा कितने शॉप है इधर वेमुलवाड़ा में? पूरा में 50-60 होता सर। आइडिया तो नहीं, अंदाज से बोल सकते हो 50-60 होता। अच्छा सर। अभी ये शिवरात्रि को कितना बिजनेस होगा? उसका कुछ बोल नहीं सकते सर। 8-10 हज़ार तक होता प्रत्येक दुकान वाले को। इतना इससे ज़्यादा नहीं होता सर। 5,000, 2,000, 3,000 इससे ज़्यादा नहीं होता सर. ఇది మహాశివరాత్రి సందర్భంగా ఒకసారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విక్రయాలు చెప్పలేము, ఎక్కువ విక్రయాలు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా వ్యాపారి అభిప్రాయపడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం పాటు ఇటు పెద్ద ఎత్తున కూడా వేములవాడలో వ్యాపారం కూడా జరుగుతూ ఉంటుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరంలో ఆలయ పరిసరాల చుట్టూ కూడా ఇక్కడ వ్యాపార కేంద్రాలు కూడా పెద్ద ఎత్తున వెలుస్తుంటాయి. దాదాపుగా మహాశివరాత్రి జరిగే 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంటుంది. మహాశివరాత్రి రోజు ఆ తర్వాత మరొక రోజు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. దాదాపు కోట్ల రూపాయల్లో కూడా ఈ యొక్క వ్యాపారం జరగనుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి కూడా బెల్లం అదేవిధంగా కుడుకలు పెద్ద ఎత్తున ఇక్కడ విక్రయాలు కొనసాగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రధాన గేటుకు సమీపంలో ఉన్నటువంటి ఈ బెల్లం అమ్మకాల సముదాయాల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, మహాశివరాత్రి వచ్చిందంటేనే ఈ యొక్క ఆలయ పరిసరాలు ఉన్నటువంటి వ్యాపార కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బెల్లం అమ్మకాలు జరుపుతూ ఉంటారు.
ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక వారం రోజుల నుంచి కూడా బెల్లం ఇక్కడికి పెద్ద ఎత్తున తీసుకొస్తారు. ఒక్కో షాపులో దాదాపుగా 50,000 నుంచి ₹1,00,000 బెల్లాన్ని ఇక్కడికి తీసుకువస్తుంటారు. అంటే దీనికి పైన వీళ్ళు తీసుకొచ్చినటువంటి బెల్లానికి లాభంతో చూసుకున్నట్లయితే ఒక 2 లక్షల వ్యాపారం వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా వేములవాడలో దాదాపుగా ఆలయం కిందనే దాదాపుగా 15 నుంచి 20 దుకాణాలు బెల్లం వ్యాపారం కొనసాగిస్తుంటాయి. ఆ తర్వాత ఆలయం పైన కూడా దాదాపుగా ఒక 5 షాపుల్లో కూడా బెల్లం విక్రయాలు జరుగుతుంటాయి. మొత్తంగా ఈ వ్యాపారం చూస్తున్నట్లయితే బెల్లం వ్యాపారం సంబంధించి కూడా దాదాపు 25 నుంచి 30 లక్షల వ్యాపారం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారులు అభిప్రాయపడుతున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఒక బెల్లం వ్యాపారి ఉన్నారు. చెప్పండి, ఈ మహాశివరాత్రికి ఈ బెల్లం విక్రయాలు ఎలా జరుగుతుంటాయి? ఎంత 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 ఎత్తున ఎంత సంఖ్యలో జరుగుతుంటుంది? అంటే ఉంటుంది, గిరాకీ ఉంటుంది. అన్ని దుకాణాలు ఉన్నాయి కదా, శివరాత్రికి ఉంటుంది. మండే ఉంటుంది గిరాకీ. అంటే ఈ బెల్లాన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మాకు కరీంనగర్ నుంచి వస్తుంది. బెల్లం. అంటే ఇప్పుడు మహాశివరాత్రికి ఈ బెల్లాన్ని దేనికోసం భక్తులు వినియోగిస్తుంటారు? ఎత్తు జోకుతారు. చిన్న పిల్లగాళ్ళు ఎత్తు ఇట్లా మొక్కు ఉంటుంది. రాజన్నకు మొక్కు ఉంటుంది, అందులో జోకుతారు. ఇక్కడ ఎన్ని వ్యాపార అంటే షాపులు ఉన్నాయి? బెల్లాన్ని విక్రయించే షాపులు ఎన్ని ఉన్నాయి? 15 షాపులు ఉన్నాయి. టెంపుల్ మీద ఉన్నది ఒకటి, అది టెండర్ ఉంటుంది. ఇవి కూడా అన్నీ లీజ్కే ఉంటాయి. సో మొత్తం మీద ఇక్కడ ఈ మహాశివరాత్రి ప్రత్యేకించి ఎన్ని లక్షల్లో వ్యాపారం జరుగుతుంది? ఇక అట్లా అని అందాదానని ఏం చెప్పలేం. దాదాపు ఒక 50,000 కావచ్చు, 80,000 కావచ్చు ఒక శివరాత్రికి. సో మొత్తం ఓవరాల్గా ఎంత ఉంటుందని? దేనికి అంటే ఒక షాపుకు 50 చొప్పున మొత్తం అన్ని షాపులు కలిపి ఎంత ఉండొచ్చు అన్న? అన్ని షాపులు అంటే ఇప్పుడు ఒక 15 షాపులు అంటే గంతే ఒక 6-7 లక్షలు అవుతుంది మొత్తం కలిపి, అన్ని షాపులు కలిపి. ఇది మొత్తానికైతే బెల్లం వ్యాపారం చెప్తున్నటువంటి వివరాలు. ఇక్కడ మహాశివరాత్రికి పెద్ద ఎత్తున బెల్లం అమ్మకాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మొక్కులు చెల్లించుకునేందుకు కూడా వ్యాపారుల వద్ద నుంచి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున బెల్లం విక్రయాలు జరుపుతుంటారు. అదేవిధంగా ఇక్కడ కొబ్బరికాయల విక్రయం, అదేవిధంగా కొబ్బరి కుడకలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రి కేవలం మహాశివరాత్రి రోజునే లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో జరిగేటువంటి వ్యాపారాల్లో మరో ప్రముఖమైన వ్యాపారం దేవుని ఫోటోలు అమ్మేటువంటి వ్యాపారం. ప్రస్తుతం వేములవాడ ఆలయం దగ్గర ఉన్నటువంటి పలు ఫోటోలు అమ్మేటువంటి షాపులు ఉన్నప్పటికీ ఇది గత 47 సంవత్సరాల నుంచి కూడా ప్రముఖంగా ఇటు దేవుని ఫోటోలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ పలు దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇటు విఘ్నేశ్వరుడు, అదేవిధంగా శంకరుడు, అదేవిధంగా విష్ణు, సాయిబాబా, పలువురు దేవతల ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫోటోలు కూడా ప్రతిరోజు కూడా మహాశివరాత్రి కంటే ముందు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతుంది. రోజు 30,000 వ్యాపారం కొనసాగుతుంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ కొంత వ్యాపారం పెరుగుతుంది. దాదాపుగా ఒకరోజు 50,000 వ్యాపారం కూడా చెప్తున్నట్టు మనకి ఇక్కడ వ్యాపారం చెప్తున్నటువంటి మాట. మొత్తంగా ఇక్కడ చూడవచ్చు, ప్రత్యేకంగా మామూలు ఫోటోలతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి దేవుని ప్రతిమలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇటు విష్ణు, అదేవిధంగా గణపతి, శంకరుడు, లక్ష్మి, అదేవిధంగా బ్రహ్మంగారి ఎన్నో ఫోటోలు కూడా ఇక్కడ ప్రముఖంగా ఇక్కడ మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తుంటాడు. ఇటు వేములవాడ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇతర జిల్లాల నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ అరుదుగా లభించే ఫోటోలు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చూడొచ్చు, రాజరాజేశ్వరి, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి స్వామి 3 ఫోటోలు కలిపి కూడా ఉన్నటువంటి ఫోటోలు అరుదైనటువంటి ఫోటోలుగా ఇక్కడ వ్యాపారం చెప్తున్నారు. అంటే ఆలయంలో దొరికినటువంటి ప్రతిమలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రతిమలు అనేటివి కూడా చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటి అరుదైనటువంటి ఈ యొక్క ఫోటోలను ఇక్కడ మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున పెద్ద సైజులో తయారు చేసినటువంటి ఈ ఫోటోలు కూడా ఇక్కడ కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటికి కొంత డిమాండ్, దాదాపుగా వీటి ఖరీదు 3,000 రూపాయలు ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ వ్యాపారం చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ అరుదుగా లభించేటువంటి ఫోటోలు కూడా ఉండడంతో కూడా ఇక్కడ డిమాండ్ ఉన్నట్టు కూడా ఇక్కడ వ్యాపారం చెప్తున్నారు. ప్రస్తుతం మన ఇక్కడ దీనికి సంబంధించి షాపు యజమాని ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే మామూలుగా ఇక్కడ ఏ రకంగా వ్యాపారం జరుగుతాయి, మరీ ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, విక్రయాలు ఎలా ఉంటాయి? శివరాత్రికి ప్రత్యేకంగా ఈ 3 రోజులు మామూలు రోజుల కంటే ఎక్కువనే వ్యాపారం జరుగుతుంది.
ఇది మా తాతగారు 1965లో పెట్టారు. మా తాతగారి తర్వాత మా నాన్నగారి తర్వాత నేను కొనసాగిస్తున్నాము. ఈ చుట్టుపక్క ప్రాంతాలలో కూడా హింగే ఫోటోల దుకాణం అంటే పూర్వ కరీంనగర్ జిల్లా మొత్తం ఫేమసే. ఎక్కడి నుంచి ఏ దుకాణం ప్రారంభించాలన్నా, ఏ ఇంటికి ముహూర్తం, ఏ ఇల్లు గృహప్రవేశమైనా మా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోవడం ఆనవాయితీగా వస్తుంది. మహారాష్ట్ర ఇతర ప్రాంతాలలో చుట్టుపక్కల పల్లెటూర్లు ఇతర జిల్లాల నుంచి కూడా మా దగ్గర ఫోటోలు కొనుగోలు చేస్తాం. మేము హోల్సేల్ వ్యాపారం కూడా చేస్తుంటాం. ఓకే, ఈ ఫోటోలకు సంబంధించి అంటే మీరు ముడి పదార్థాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడ తీసుకొస్తారు, ఎలా తయారు చేస్తారు వీటిని? ఈ ఫోటోలకు సంబంధించిన ముడి పదార్థాలు చెన్నై, విజయవాడ, హైదరాబాద్ నుంచి తెప్పించి మా కర్మాగారంలో ఒక 10 మంది లేబర్తో పెట్టించి చేపిస్తుంటాము. స్థానికంగా ఇక్కడ హోల్సేల్ ఇచ్చుకుంటా కొండగట్టు, ధర్మపురి, ఇతర జిల్లాల పుణ్యక్షేత్రాలు బాసర కానీ, కాళేశ్వరం కానీ ఆ ప్రాంతాలలో కూడా మేము హోల్సేల్ వ్యాపారంకు ఇక్కడ నుంచి ఫోటోలు పంపించడం జరుగుతుంది. ఇది మొత్తానికి మహాశివరాత్రి రోజున వ్యాపారమే కాకుండా ఇతర రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున విక్రయాలు సాగుతాయి. ముఖ్యంగా ఇతర రోజులతో కంపేర్ చేసుకుంటే కనుక మహాశివరాత్రి సందర్భంగా మాత్రం కొంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారి అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ యొక్క వేములవాడ ఆలయంలో పరిసరాల ప్రాంతంలో కాకుండా ఈ మహాశివరాత్రి సందర్భం కాకుండా ఇతర పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ షాప్ నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున ఫోటోలను అమ్మకాలకు పంపిస్తుందని చెప్పేసి కూడా వ్యాపారి చెప్తున్నారు.